హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా టేస్టీగా గోధుమ పిండితో ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు బిస్కెట్స్ అడిగారనుకోండి, ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా మంచిది కదా. ఒక బౌల్లోనికి ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, ఒక 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నెయ్యి పిండికంతా కూడా పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ పిండినంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలా వచ్చేంత వరకు కలుపుకొని ఒకసారి చూసుకోవాలి. ఇలా ముద్దలా రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. అలాగే ఇందులోనికి ఒక 1/2 కప్పు వరకు రవ్వని వేసుకోండి. 3/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. షుగర్ గ్రైండ్ చేసేటప్పుడు 2 ఇలాచీలు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ సోంపు కూడా వేసుకొని ఒకసారి చేత్తో అంతా కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు, షుగర్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది. ఇలా కలుపుకొని పిండి పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు పిండిని 1 నిమిషం పాటు ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని నైఫ్తోన ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ కాకముందే మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ని ఇందులోనికి వేసేసుకోవాలి. సరిపడినన్ని బిస్కెట్స్ వేసుకోవాలి. ఈ బిస్కెట్స్ని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలాగే మీడియం ఫ్లేమ్లోనే వదిలేయాలి. తర్వాత బిస్కెట్స్ని నెమ్మదిగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి లోపలి వరకు వేగేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని బిస్కెట్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా బిస్కెట్స్ రెడీ అండి. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోనికి స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడల్లా కూడా ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.